హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టమాటాలు లేకపోయినా నేను ఇలా వెరైటీగా చారు పెట్టండి. కమ్మగా రుచిగా చాలా బాగుందనమాట. దొండకాయ ఫ్రై చేశాను. దొండకాయలు ఇక్కడ అరకేజీ తీసుకొని ఒక 5 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే ఫ్రైకి మంచిగా మగ్గుతాయండి. చాలా టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. త్వరగా మగ్గుతాయి. తర్వాత ఇలా కట్ చేసుకొని నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మినపప్పు వేయండి. మినపప్పు 2 స్పూన్లు వేయండి. ఈ ఫ్రైలోకి చాలా బాగుంటుంది. మినపప్పు కరకరలాడుతూ చాలా బాగుంటుంది. జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు, మినపప్పు వల్ల ఈ దొండకాయ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉందండి. కరకరలాడుతూ ఎంత బాగుందో ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. నేను ఎక్కువ మగ్గనివ్వలేదండి, మాననివ్వలేదన్నమాట. నేను ఇలా చేశాను. ఇలా చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంది. అన్నంలో కూడా చక్కగా కలుస్తుంది. చాలా బాగుంది. ఇలా మగ్గిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. తర్వాత 5-6 ఎల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచి వేసుకునండి. మంచి స్మెల్, మంచి రుచి అనమాట. దీంట్లో ఈ ఎల్లిపాయలు వేయటం వల్ల కూడా కచ్చా పచ్చగా దంచి అసలు ఈ ఫ్రైకి ఇంకా రుచి వచ్చేసిందని, చాలా కమ్మగా ఉందన్నమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత కారం 1 స్పూన్ వేసాను. పసుపు 1/2 స్పూను, తగినంత సాల్ట్. తర్వాత జీలకర్ర పొడి, ఆవాల పొడి వేసాను. ఇలా వేసి మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వేయించుకోవాలి. చక్కగా మగ్గుతాయండి. కూర అయితే భలే టేస్టీగా ఉంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మినపప్పు మాత్రానికి తప్పకుండా 2 స్పూన్లు వేసుకోండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత చూడండి ఎంత బాగుందో ఫ్రై. చాలా చాలా బాగుందండి. కూర కాదండి, ఫ్రై. ఇలా కూడా చేసుకోవచ్చు. ఫ్రై చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం చారుకి ములక్కాయలు 1 తీసుకున్నానండి. ములక్కాయ, టమాటా 1, పచ్చిమిర్చి, దోసకాయ 1, చింతపండు కొద్దిగా, పసుపు, కారం, వేసి నీళ్ళు పోసుకోవాలి. టమాటాలే అవసరం లేదండి. చారు ఇలా వెరైటీగా పెట్టుకుంటే సూపర్గా ఉంది. చాలా కమ్మగా ఉంది. ఈ 2 మాత్రానికి సూపర్గా ఉంది. ఒకసారి మీరు 2 ఇలా ట్రై చేయండి. చాలా మరగనివ్వాలండి. ఇది బాగా మరగనివ్వాలి. ఇప్పుడు తాలింపు కోసం ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి తాలింపు చేసి ఈ తాలింపు చారులో వేసేయాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా, కమ్మగా, రుచిగా ఉండే చారు, దొండకాయ ఫ్రై. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగున్నాయండి. ఈ 2 కాంబినేషన్లో అన్ని గిన్నెలు ఖాళీ అయిపోతాయి. ఈ 2 చేసి పెడితే మళ్ళీ మిగలవండి. అంత బాగున్నాయి, అంత టేస్టీగా ఉన్నాయి. నచ్చిందండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.